ప్రియాంక నెల్లూరు జిల్లాలో ఈ మధ్యకాలంలో రౌడీ షీటర్లు, గంజాయికి సంబంధించినటువంటి గంజాయి తాగే వాళ్ళకి సంబంధించినటువంటి నేరాలు ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువగా అవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఎస్పీ గారు పర్టికులర్గా నెల్లూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లన్నింటి మీద ప్రత్యేక దృష్టి సారించి సపరేట్గా దానికి టీమ్స్ అన్ని ఏర్పాటు చేసి మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా ఇచ్చి గంజాయి మీద పర్టికులర్గా రైడ్ చేయమని చెప్పారు. ఈ క్రమంలో భాగంగా నిన్న సాయంత్రం 6 గంటల టైంలో మన వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో ఉన్నటువంటి గండవరం ఫ్లైఓవర్ దగ్గర 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాం. బక్కి చిన్నరాజా, బక్కి లక్ష్మి అనేటువంటి ఇద్దరు కూడా భార్యాభర్తలు. ఇద్దరు కూడా నెల్లూరులోని డైకాస్ రోడ్లో ఫ్యామిలీ ఉంటారు. వీళ్ళు ఈ కాలేజీల దగ్గరికి అంత గంజాయి తెప్పించుకుంటారు. బయట నుండి ఎవరు ఒరిస్సాకు సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి గంజాయి తెప్పించుకొని ఆ గంజాయిని కాలేజీల దగ్గర ఆ పిల్లలకి వాళ్ళకి అమ్ముతూ వాళ్ళ జీవితాలను పాడు చేస్తూ ఉంటే దానికి సంబంధించినటువంటి మన సిసిఎస్ సిఈ గారు అయినటువంటి అశోక్ బాబు గారు వాళ్ళ సిబ్బంది వాళ్ళ సహకారంతో నిన్న సాయంత్రం 7 కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని మన డిప్యూటీ ఎంపీడీఓ గారు ఆ పక్కనే వాళ్ళ సహాయం తీసుకొని దీన్ని పట్టుకొని వాళ్ళంతా అరెస్ట్ చేయడం జరిగింది. ఇద్దరిని కూడా రిమాండ్కి పంపిస్తూ ఉన్నాం. చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఎవరు గంజాయి విక్రయించినా, ఎవరు గంజాయి తాగుతున్న సమాచారం వచ్చినా కానీ చాలా గట్టిగా దీని మీద యాక్షన్ తీసుకుంటాం. దీనికి సంబంధించి ఒకవేళ పోలీసులకి ఏదైనా సమాచారం ఇవ్వాలంటే కూడా పబ్లిక్ కావచ్చు, ప్రెస్ వాళ్ళు కావచ్చు, రెస్పాన్సిబిలిటీ సిటిజన్ ఎవరైనా సరే మీకు గంజాయి గురించి సమాచారం ఏమొచ్చినా సరే 112కి ఇమీడియట్గా ఫోన్ చేయండి. మేమే అక్కడికి రష్ అయ్యి దాని మీద యాక్షన్ తీసుకుంటాం. సపరేట్గా ఇన్ఫర్మేషన్ పెట్టున్నాం. కాలేజ్ పిల్లలకు కావచ్చు, బయట ఏదైనా వర్కర్స్ కావచ్చు, ఎవరు ఇల్లీగల్గా అక్కడ తీసుకొచ్చి చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ వచ్చినా వాళ్ళ మీద గట్టి సెక్షన్ల మీద కేసు కడతాం, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం, పీడీ యాక్ట్లో ఫైల్ చేస్తాం. తర్వాత పిట్ అండ్ డిబేస్ యాక్ట్ అని చెప్పేసి దాంట్లో కూడా 6 నెలల వరకు వాళ్ళని జైలుకి పంపించే అవకాశం ఉంది. కాబట్టి తెచ్చి అమ్మేవాళ్ళైనా తాగేవాళ్ళైనా చాలా జాగ్రత్తగా ఉండండి. చట్టాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. పోలీసుల యాక్షన్ కూడా చాలా గట్టిగా ఉంది. సమాచారం మీరు ఇచ్చారన్న విషయాన్నే మేము గోప్యంగా ఉంచి అసలు మీ పేరే బయటికి రాకుండా చూస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, లేదు పర్టికులర్గా పలానా వ్యక్తుల వల్ల మాకు ఏదైనా ఇబ్బంది ఉంది అని మీరు ఏమైనా భావిస్తే మాకు తెలియపరచండి. వాళ్ళ మీద ఇమీడియట్గా గట్టి యాక్షన్ తీసుకుంటాం.